ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృత ధర్నా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జు కంబం విజయరాజు ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అని నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి ఇన్ఛార్జు కంబం విజయరాజుగారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజల్ను నిలువునా వంచింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృత ధర్నా. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జు కంబం విజయరాజు ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అని నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి ఇన్ఛార్జు కంబం విజయరాజుగారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజల్ను నిలువునా వంచింది. చేశారనేది మనందరికీ తెలుసు. అనేక వాగ్దానాలు గాలికి వదిలేశారు. ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగమే పరిపాలనగా చేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని అరెస్టుల పాలు చేస్తున్నారు. ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను ఈ ప్రభుత్వం వెంటనే తగ్గించాలి, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు పెట్రోల్, డీజిల్ను అందుబాటులో ఉంచుతామని అనేకమైన వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టారు కూటమి ప్రభుత్వం. మొన్నటి వరకు మనందరం ఎంతో సంక్షోభంలో, డీజిల్ దొరకని పరిస్థితుల్లో వాహనాలు ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెంచము, ఉన్న ధరల కన్నా తగ్గిస్తామని చెప్పి మేనిఫెస్టో సాక్షిగా అబద్ధం చెప్పి ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారు. కాబట్టి పెంచి సంవత్సరానికి 3,192 కోట్లు అదనంగా మన ప్రజల మీద భారం మోపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కనుక చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఎంఆర్ఓ గారి ద్వారా వినతిపత్రం ఇస్తున్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి ఈ రాష్ట్రంలో రైతులు, రవాణా రంగం, అక్వా రంగం, వివిధ రంగాలన్నింటినీ ప్రజల్ని ఆదరించాలని, లేకపోతే ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులు పెరిగి అనేకమైన ఇబ్బందులు పడతారు. కానీ దయచేసి చంద్రబాబు చెప్పండి సార్. వైఎస్ఆర్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తున్నారు. సామాన్యులను రక్షించాలనే ఉద్దేశం మీద మరి ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు మరి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతాయి, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ మరి రోజున ఎంఆర్ఆర్పీ వినతిపత్రం ఇవ్వడం ద్వారా మరి ధర్నాలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని మెల్లవంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసు, గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి వల్ల, ఆయన చేస్తున్న ఒత్తిడి వల్ల ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయడానికి ఎంతో కొంత ముందుకు వస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసు. తల్లికి ఉన్న దగ్గర నుంచి ప్రతిదీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితేనే ప్రజల సామాన్య వాళ్ళకు అన్ని అని చెప్పి కార్యక్రమాలు చూస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం అంతటా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు గాను ఈ కూటమి ప్రభుత్వం వైఖరికి నిరసన తెలియజేశాము. వైఎస్ఆర్సీపీ పార్టీ
భారీ ఎత్తున 4 మండలాల నుంచి అందరూ ముఖ్యమైన క్యాడర్ అంతా మండల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్యంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ జానకిరెడ్డి గారు, అలాగే జిల్లా సెక్రటరీ గారు, మున్సిపల్ విభాగం అధ్యక్షులు వెంకటేశ్వర గారు, మండల చంద్రపూడి మండల ప్రెసిడెంట్ గారు రమేష్ రెడ్డి గారు, అలాగే లింగపాలెం మండల ప్రెసిడెంట్ గారు శాంతారావు గారు, అలాగే గంగారెడ్డిగూడెం